హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఎంత హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని, మనసు ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. టైం అయితే 5:10 అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ జావున హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్, మదరు అందరు లేచేసి తిరుగుతూ ఉన్నారు. మంచు పడతా ఉంటారు. చింటాకాయ లేదే, రాము కూడా తెచ్చుకున్నాడా? ఓ షిట్, నో. వీడియోలో వచ్చింది రాముకి. అమ్మేదే ఓ అమ్మ ముసుగుతా. ఏం చేస్తున్నావు? 5:10 అవుతుంది ఫ్రెండ్స్. టైము 5:10 అవుతుందా? అంతేనా అవుతుంది. ఇంకా ఇదిగో చింటకాయలు లేచేసి ఎక్కువ తిరుగుతా ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడ ఆదివారం వస్తే బాగా కళ్ళ నిద్రపోవాలి. ఇద్దరు లేచారు చెరువు పక్కన. ఏం రాము కూడా తెప్పించుకున్నట్టునే తీస్తే దగ్గరికి వస్తున్నాడా, మెల్లగా వచ్చి ఫ్రెండ్స్. ఖైదీ నెంబర్ 786 వాడిని ఇప్పుడు పట్టుకోవాలి పోలీసులు. ఇద్దరు ఇదిగోండి హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ బయలుదేరుతున్నారు. రే రే ఆగండ్రా. జిల్లుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం అసలు మంచుగడ్డలాగా ఉంది బయటకు వస్తుంటే. రామా రే, యాడికి రండి, వస్తాడు రండి. ఏకోజోన్ అలాగా సముద్రం దగ్గరికి వాకింగ్కి వచ్చేసాను ఫ్రెండ్స్. చూసారా, దీన్ని కలర్ఫుల్ చేప అంటారు, కలర్ ఫిష్ అని. చూడండి దాని పొల్లు ఎలాగా ఉన్నాయో. దగ్గర దగ్గర కేజీ పైన ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు చిన్నగా కనపడుతుంది కెమెరాలో. కేజీ పైన ఉందన్నమాట. చూడండి, తినేసింది. ఎండ్రకాయలు కొద్దిగా తిన్నాయి, ఫ్రెష్గా ఇప్పుడే పడినట్టుంది బయటికి. దీన్ని కలర్ఫుల్ ఫిష్ అంటారు. ఒకవేళ మీకు ఎంత తెలుసుంటే చెప్పండి. ఏమా చిక్కాడా? చూడలేదు నేనేమంటే చాటుగా చూడకుండా ఇక్కడ నింది. సరే వాడు ఏదో తిరగని జాగింగ్ చేస్తా ఉన్నాడు ఎక్కువ. సరే అని చెప్పి నేను ఎట్లాగే ఉన్నాను. ఈ ట్రాఫీ పరిగెత్తుకుని నా వైపు వచ్చాడు. వచ్చి ఇలా స్పీడ్ గా పట్టుకొని రావాలి కదా, మళ్ళీ ఆడు తిరిగాడు. అప్పుడు కూడా తిరగాలిగా. వాడు తిరగని వచ్చే వస్తాడులే, వాడే వచ్చి అతను మొన్న కూడా అంతే కదా, తప్పించుకున్నాడు మళ్ళీ వచ్చేసాడు. మామూలుగా చేయట్లేదు ఫ్రెండ్స్, జాగింగ్ జింక చేసినట్టు చేస్తాడు. ఎగరతా దూకతా. రాత్రి నుంచి చేస్తున్నారు భజన. నిన్న పొద్దున 9 గంటల నుంచి ఈ రోజు 9 దాకా స్టాప్. సరే సరేలే. అమ్మాయిది అమ్మాయిది ఇక్కడ సలిమంట వేసుకుంటున్నాము. సలిమంట కదా అయ్యో. దొరికిరాడు వాడి ఆడ చిక్కుతాడు. అక్కడ సెలిమెంట్ వేసుకుందాం. అక్కడ వేసేసేవాన్ని అక్కడ సెలిమెంట్ వేసుకుందాం. నీళ్ళు పెట్టి నీళ్ళు నీకేనా? ఆడకురండి. సరే ఆడకురండి అయితే. ఎక్కువ కాకూడదు రే చలి.
ఊరికే అట్లా అంతే, మరి మంటల్లో కూర్చున్నట్టు కూర్చోకూడదు. దూరంగా ఉండాలా? మన దగ్గర లేరా, దగ్గర కూడా బాగండి. అనకూడదు టక్కనే. అనకూడదు అట్ట అక్కనే. ఒరే మంట ఎంత పెద్దది పెట్టేశారు నాయన. చిట్టుకాడా మినిమం అంత గ్యాప్ ఉండాలి. అసలు సగ రావట్లా, చిన్న మంట మండుతుంది. నిన్న ఉదయం నుంచి చేస్తున్నట్టున్నారు భజన యారిక. ఇది చూడండి ఫ్రెండ్స్, చలిగాకోమంటే మంట చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏయ్ దూరంగా ఉండండి. బ్రష్ చేసుకొని వెళ్దాం, లేదా బ్రష్ చేసుకోకుండా పోయిద్దాం వాకింగ్. ముందు రామగడ్డ నేను చూద్దాం. రాముగడైతే చికెన్ ఫ్రెండ్స్ చిన్నగా తీసుకొచ్చి కట్టేసేది చైతన్య. వాడే వచ్చేసాడు ఇంటికి తిరిగి ప్రశాంతంగా మునుకోన్నాడు. టైం అయితే 8:30 అవుతుంది ఫ్రెండ్స్. చైతన్య ఇంట్లో బ్రష్ చేసేదా? బయట ఇప్పు బ్రష్. ఇంట్లో దొంగకూడదు పూలు పో. ఫ్లవర్ పూలు వచ్చేసేప్పుడు నిహారికకి. తనుజమ్మ అయితే తలస్నానం కూడా చేసింది, దేవుడు కూడా పెట్టేసింది. నువ్వు అమ్మరా పెట్టింది? ఆహా, ఆ జుట్టు అట్ట ఎరపోసుకున్నావు. తను ఇట్లా ఇంట్లో అరుపు అట్లా వంటింట్లోనా? అదే ఇప్పుడు ఈ నీళ్ళు ఎవరికి? ఏకోజాల ఆ టైంలో లేసేసి నిహారిక తలస్నానం చేసి పిల్లలకు కూడా తనుజమ్మకి తలస్నానం చేసింది. ఇంకా చైతమ్మ చేయాలి. నువ్వు కూడా తొందరగా బ్రష్ చేసుకొని తలస్నానం చేసి దోశ పోసేస్తుంది వేడివేడిగా. అదేవిధంగా అందులోకి రెడీగా కోడి కూర, నాటుకోడి కాదు ఫ్రెండ్స్, బాయిలర్ కోడి పులుసు పెట్టేసింది. ఇప్పుడు నేను కూడా బ్రష్ చేసుకుంటా. అయితే చైతన్యకి స్నానం చెప్పిన తర్వాతనా లేకపోతే ముందు కదా పప్పు? సరే నెక్స్ట్ నువ్వే తల స్నానం కానీ. రే జుట్టు టెర పోసుకుని వంటింట్లోకి వెళ్ళకూడదు. అమ్మ నీకు చాలాసార్లు చెప్పిందే లేదా? ఏందమ్మా జుట్టా? లేదు, ముడిగట్టుకుంటా జుట్టు చివర.
అమ్మ స్నానం చేసి 1.5-2 గంటలు అవుతుంది. ఆ ఇంట్లో కూడా ఆరిపోయి ఇదిగో చివరి ముడి వేసుకొని వంట చేసుకుంటా ఉంది. మళ్ళీ మీకు టిఫిన్ చేసి పెట్టాలిగా. అట్ట తలారు నువ్వు మీ లేత టెంకాయలు కదా పుర్రిళ్ళు, అమ్మది ముదిరి టెంకాయ కాబట్టి ఏం కాదు. మీది లేత టెంకాయ కాబట్టి బాగా ఎండకెండాలి. తలాడుకో. తర్వాత ఇదిగో చిన్ని టెంకాయలు కూడా మరి లేత టెంకాయ కదా పుర్రి, కణ 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 అనాలి అటు కుడితే. కానీ 2 దోశలు ఉన్నాయి. ఎవరికే? నూరు కాలిందంట. అంతలా వేడి ఎద్దు తినిందంట. తినేటప్పుడు నూరు కాలింది, చేయి కాలింది, ఏదో ఒకటి చెప్తుంటావు సాగ్గా. నువ్వు స్నానం చేయలేదేమిరా? నీళ్ళు కావాలి ఇంకా? సర్లే తిని. తను దోసి పులుసు పోయాలే. దోసి కోడి కూరల పులుసు కావాలని చెప్పాలి. నువ్వు గమ్ముగా ఉంటే ఎట్లా? పులుసు కావాలని చెప్తున్నా. మేము తినన్నా ముందా, తర్వాత తింటాం మేము. యారికా మటన్ అమ్ము ఇన్నున్నాయా? అంతే కదా. కూర కలబెట్టినప్పుడు మటన్ పులుసు లాగా ఉంటది, ఇలా కలబెట్టినప్పుడు ముక్కలు కనిపిస్తూ చికెన్ లాగా ఉంటది. ఎంత మోసం చేస్తున్నావు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ని. ఎంత మోసం చేసినా దానికేగా. పోయి మన ఇద్దరికి ఒక్కసారి తిందాం. వేడిగా లేదు, సలసలగా లేదు. ఫస్ట్ అయితే నువ్వు దోశ పోసేసి ఇద్దరం కలిసి తినేద్దాం. అంతేగా ఏం కావాలి కానీ సన్నగా సాదా దోశ సన్నగా ఉండాలి. అసలు పేపర్ ఉన్నట్టుండాలి. అప్పుడు పేపర్ తెచ్చి దీంట్లో పెట్టేసి అంతే కదా. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే. హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చికెను, అట్లాగే మధ్యాహ్నానికి నిహారిక ఏం చేస్తుంది అనేది నిహారికని అడిగి తెలుసుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం ఏంది? వంకాయ ఎండు చేప వేసి పులుసు పెట్టేస్తా. ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో అయితే వంకాయ ఎండు చేప. అందుకే నేను ముందు చేపలు 100 రూపాయలు తీసుకుంది నిహారిక. ఆ చేపల్లో ఏ రకాలు తీసుకుంది అనేది చూద్దాము. అలాగే వంకాయ నల్ల వంకాయ, తెల్ల వంకాయ, లేకపోతే సన్న వంకాయ, బులుగు వంకాయ. ఆ బులుగు వంకాయలు వేసుకోవచ్చు, తెల్ల వంకాయలు వేసుకోవచ్చు. ఏ వంకాయలు వేసుకున్నా సరే ఈ ఎండు చేపల టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ ఎండు చేపలు కూర చేసుకునేటప్పుడు ఉప్పు చేపలు అనేది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం మన ఇంట్లో అయితే వంకాయ ఎండు చేప పులుసు వచ్చేస్తూ ఉంది. మీరు చూడండి. ఆ తయారీ విధానం తెలియకపోతే మన వీడియో చేసి ట్రై చేయండి. అది కూడా ఏ చేపలు వేస్తే బాగుంటుంది అనేది ఆ చేపలతో సహా చూద్దాము. మార్నింగ్ వరకు అయితే ఈ వ్లాగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తాను. సపరేట్గా ఆ కూర వరకు నిహారిక తీసే వాటిని ఇంకో వీడియో తీసి రిలీజ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. హ్యాపీ టిఫిన్ చేస్తున్నారు. ఏంద్రా ఈయనకి వేడిగా వేయాలంట, మూతి కాళ్ళ పర్వాలేదంట. తినలేక ఏదో ఒక సాగులు. కళ్ళు ఏమో కావాలంటది, కడుపు ఏమో వద్దంటది. కళ్ళు తిరుగుతున్నాయంట. కళ్ళు తిరుగుతున్నాయా? తినేది తొందరగా తిరుగుతున్నాయి. ఎక్కడ తిరుగుతున్నాయా? ఎదిరింది జూమ్ అన్నాయా? అయ్యో 8:30కే జూమ్ అన్నాయి. ఒక గంట ఆగుంటే ఏమైంది? బాగుందా? ఓకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం వచ్చే వంటకంలో ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ సండే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు అయితే ఈ వీడియో. ఇంకొక రాబోయే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్.
నేరక తనుజ చైతన్య బాయ్